అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం ఎపిసోడ్ నెంబర్ 33. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాహుల్ తన రూమ్కి వెళ్ళిన కొద్దిసేపటికి ఫణి కూడా రాహుల్ రూమ్కి వెళ్ళాడు. అది గమనించిన మిహిరా ఎవరికీ కనిపించకుండా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చాటుగా వాళ్ళ మాటలు వింటుంది. సార్, చాలాసేపటి నుండి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది అన్నాడు ఫణి. అంతా బాగానే అయ్యింది ఫణి, మరో 2 రోజులు అంతే. మంచి మాట చెప్పారు సార్ అని ఎంతో ఆనందంతో అన్నాడు ఫణి. ఇంతలో అటు ఎవరో రావడం చూసిన మిహిరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫణి విక్కీని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేందుకు ఎంతంటే అంత డబ్బులు ఇచ్చి మంచి వాళ్ళని పెడదామని అనుకున్నాను. కానీ విక్కీ మాత్రం తనను చూసుకునేందుకు మిహిరను అమ్మగా కావాలని అడిగాడు. మిహిరా అమ్మలా విక్కీని చూసుకోలేదు. ఆమెకి ఏమీ తెలియనితనం. మరి విక్కీని ఎలా చూసుకుంటుందో అని భయంగా ఉంది అని అన్నాడు రాహుల్. సార్, మీరు విక్కీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. మీరే ఆలోచించండి. మిహిరా మేడం స్కూల్ టీచర్, ఆమెకి పిల్లల్ని చూసుకోవడం వస్తుంది. మీరు ఏమీ భయపడకండి అని అన్నాడు ఫణి. ఏమో ఫణి, విక్కీ ఇక ఎవరి వలన కూడా బాధను అనుభవించకూడదు. అందుకే నేను ఎవరినీ కూడా నమ్మలేకున్నాను. సరే, ఇక వెళ్ళు ఫణి, నేను అలసిపోయాను అని వెళ్ళి పడుకున్నాడు రాహుల్. రాహుల్ మరో 2 రోజులు మాత్రమే అని చెప్పాడు. ఈ 2 రోజుల్లో ఏం చేస్తారు? అసలు వీళ్ళ ప్లాన్ ఏమిటి? అంత కోపంగా వెళ్ళినవాడు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు ఏంటి అని తన ఆలోచనలతో మెదడుకు పొదును పెడుతూ రహస్యాలకై వెతుకుతుంది మిహిరా. గోపాల్ వాళ్ళ తమ్ముడు పెళ్లికి వెళ్ళిన సీత, గోపాల్ పిల్లలను తీసుకుని వచ్చారు. సీత, పెళ్ళి ఎలా జరిగింది అంది వనజ. బాగా జరిగిందమ్మా. మీరు రాలేకపోవడం కొంచెం బాధ అనిపించింది. కానీ ఇక్కడ పరిస్థితులు బాగాలేక రాలేదు కదా. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ గారి ఆరోగ్యం అంది సీత. బాగుంది సీత. మన ఇంట్లో కూడా 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి. అన్నీ దగ్గర ఉండి మీరే చూసుకోండి అంటూ ఆనందంతో అంది వనజ. అవునా అమ్మా, సూర్యకి ఉషకు సంబంధాలు కుదిరాయా? ఇంతకీ ఎవరు అంది సీత ఆతృతగా. నీకు తెలిసిన వాళ్ళే సీత. ఎవరమ్మా వాళ్ళు? మన వరుణ్ వాళ్ళ చెల్లి వాసంతి అంటూ. చెప్పడం మర్చిపోయాను. వాసంతి ఇక్కడే ఉంది. అమ్మా, వాళ్ళని మన పిల్లలకు కుదిర్చి చాలా మంచి పని చేశారు. నేను వెళ్ళి వాసంతిని చూసి వస్తాను అని అక్కడి నుంచి వాసంతి దగ్గరకు వెళ్ళింది సీత. కూర్చుని పేపర్ చదువుతూ ఉన్న శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి, మనం ఎంగేజ్మెంట్ లేకుండా ఏకంగా పెళ్లి చేసేద్దామా? లేకపోతే గోపాల్ వాళ్ళ తమ్ముడికి లాగా ఎంగేజ్మెంట్ అయిన వెంటనే పెళ్లి కూడా చేసేద్దామా అని అంది వనజ. వనజ, పెళ్ళి అనేది నిదానంగా అన్ని సంతోషాలతో ప్రతి వేడుకను ఘనంగా జరిగేలా పెద్దలమైన మనం చేయాలి. అందులోనూ వాసంతి నిదానంగా ఉండే అమ్మాయి. ఈ వేడుకల ద్వారా మనతో తొందరగా కలిసిపోతుంది. అర్థమైందా అన్నాడు శ్రీనివాసరావు. సరే అండి, మీ ఇష్టం. ఏ సమస్య లేకుండా మన ఇద్దరి పిల్లల పెళ్లి జరిగితే చాలు అని వంటింట్లోకి వెళ్ళింది వనజ. ఉదయం రాహుల్ ఆఫీస్కు వెళ్ళాడు.
ఫణి రాహుల్ గదిని శుభ్రం చేసేందుకు ఆ గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి శుభ్రం చేస్తున్నాడు. మిహిరా అటుగా వెళుతూ రాహుల్ గది తలుపులు తెరిచి ఉండటం చూసింది. అదే తను ఆ గదిలోకి వెళ్ళడానికి సరైన సమయం అని అనుకుంది. మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాలనుకుంది. కానీ లోపల ఫణి ఉన్నాడు. ఏమి చెయ్యాలా అని ఆలోచించి తన పక్కన ఉన్న ఫ్లవర్ వాజును పైనుండి కిందికి పడేసింది. ఆ మూతకు ఫణి బయటకు వచ్చి చూస్తూ ఉన్నాడు. ఇంతలో మిహిరా రూమ్లోనికి వెళ్ళి దాక్కుని ఉంది. ఇది ఎలా పడేయింది అని అనుకుంటూ వేరే పని చేసి అతన్ని పిలిచి అక్కడ క్లీన్ చేయమని చెప్పి ఆ గది శుభ్రం చేయడం అయ్యింది అని లాక్ వేసి వెళ్ళిపోయాడు ఫణి. రూమ్ లాక్ అవడమే మిహిర మెల్లగా లేచి విక్కీ ఎక్కడ ఉన్నాడని చూస్తుంది. కానీ అక్కడ ఎక్కడా కూడా తనకు విక్కీ కనబడలేదు. మంచం పక్కనే కర్టన్ కప్పి ఏదో ఉంది. అది ఏమిటో చూద్దామని వెళ్ళి ఆ కర్టన్ లాగింది. అంతే. అది చూసిన మిహిర ఆశ్చర్యపోయింది. మీటింగ్ ఉండడంతో రాహుల్ తన ఫోన్ను సైలెంట్లో పెట్టాడు. ఇక ఆఫీస్ పనిలో బిజీగా ఉన్న తను కొంతసేపటికి ఫోన్ తీసి చూసుకున్నాడు. తన ఫోన్కు నోటిఫికేషన్లు వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి చూశాడు. అందులో మిహిర తన రూమ్లోకి వెళ్ళినది. అక్కడ ఏం చేస్తుంది అనేది చూశాడు. రాహుల్ ఇక మిహిర మీద కోపంతో తన ఆఫీసులో ఉన్న సామాన్లు ఫైళ్లను విసురుతూ, మిహిరా, నిన్ను నా రూమ్లోనికి వెళ్ళవద్దని చెప్పినా వెళ్ళావా? నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ కోపంతో అగ్నిపర్వతంలా ఆఫీసు నుంచి బయలుదేరాడు రాహుల్. రాహుల్ కోపంతో నడిపే ఆ కారు వేగంగా గాల్లో తేలుతుంది అన్నట్లుగా వెళ్తుంది. అంత వేగం మీద బ్రేక్ కూడా కంట్రోల్ కాక వాళ్ళ ఇంటి ముందు ఉన్న వేరే కారును ఢీకొట్టాడు రాహుల్. దాంతో అక్కడ పెద్ద శబ్దం వచ్చింది. ఆ మోతకు పని వాళ్ళందరూ బయటకు వచ్చారు. మిహిర రాహుల్ గదిలో ఏమి చూసింది? రాహుల్ కోపంతో మిహిరని ఏం చేస్తాడు? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.